నమస్తే ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఏ బిడ్డకైనా తల్లే తొలికిరువు, అమ్మ ఒడే మొదటి బడి, తల్లే తొలి జ్ఞాన ప్రదాత. అందుకే శాస్త్రాలు పురాణాలు అమ్మ ఔన్నత్యం గురించి ఎంతగానో చెప్పాయి. మామూలు మనిషిని సైతం మహాత్ములుగా తీర్చిదిద్దిన దాఖలాలు మనకు చరిత్రలో ఎన్నో పుటలు. సృష్టిలో ఏ తల్లైనా నవమాసాలు మోస్తుంది, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న తల్లులు తమ జన్మంతా బిడ్డలకే అంకితమిచ్చినవారు. అటువంటి మాతృమూర్తులందరికీ ఇదే మా వందనం. బిడ్డ ఎలాంటివాడైనా తల్లి మనసు ఒకటే. శారీరక దివ్యాంగుడైనా మానసిక దివ్యాంగుడైనా అమ్మ అతని ఎదుగుదలకు ఎన్ని అవాంతరాలైనా సరే ఎదుర్కొంటుంది. ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయభారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా, ఎంతమాత్రం భారంగా చూడదు. అదే తల్లి యొక్క గొప్పదనం. కడపలో అలాంటి ఓ అమ్మ కథ ఇది. మానసిక దివ్యాంగుడైన తన కుమారుడికి సంబంధించిన వ్యధను దాచుకుని సుధలు పంచే కన్నతల్లి విశాలాక్షి. పుట్టుకతోనే ఆర్టిజం వ్యాధి ఉన్న ఆ బిడ్డను మామూలు మనిషిని చేయడానికి ఆమె చూపించిన ఓర్పు నేర్పు అంతా ఇంతా కాదు. తల్లిని మించిన దైవం వేరే లేనే లేదుగా అన్నాడు సినీ గీత రచయిత. అమ్మ అంటే తన బిడ్డకు జన్మనిచ్చేదే కాదు, తన జన్మంతా బిడ్డకు ఇచ్చేది అన్నాడో అభ్యుదయ కవి. మదర్స్ డే సందర్భంగా అమ్మ గొప్పదనాన్ని మరోసారి కీర్తిద్దాం. బిడ్డ ఎలాంటివాడైనా తల్లి మనసు ఒక్కటే. శారీరక దివ్యాంగుడైనా మానసిక దివ్యాంగుడైనా అమ్మ అతని ఎదుగుదలకు ఎన్ని అవాంతరాలనైనా ఎదుర్కొంటుంది. ఓ కవి అన్నట్టు, ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా, ఎంతమాత్రమూ భారంగా చూడదు. అదే తల్లి గొప్పతనం. కడపలో అలాంటి ఓ అమ్మ కథ ఇది. మానసిక దివ్యాంగుడైన తన కుమారుడికి సంబంధించిన వ్యధను దాచుకుని సుధలు పంచే కన్నతల్లి విశాలాక్షి. పుట్టుకతోనే ఆర్టిజం వ్యాధి ఉన్న ఆ బిడ్డను మామూలు మనిషిని చేయడానికి ఆమె చూపిన ఓర్పు నేర్పు అంతా ఇంతా కాదు. మానసిక దివ్యాంగుడు వెంకట్కు పాట నేర్పింది. పెదవే పలికే తీయని మాట కదా అమ్మ. వెంకట్ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. అదే పేరుతో వెబ్సైట్ కూడా ప్రారంభించింది. కొడుకుని బుజ్జగిస్తూ ఆమె ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. చిన్న చిన్న పనులు అతను చేసేలా చూస్తుంది. టీ పెడుతూ చక్కెర తెమ్మంటుంది, సరిగమలు నేర్పిస్తుంది, హార్మోనిపై అతని చేత వాయింపచేస్తుంది. అతను నేర్చుకున్నది 10 మందికి తెలియచేస్తోంది ఆ తల్లి. రాష్ట్రపతి నుంచి అవార్డును తీసుకునేలా కృషి చేస్తుంది. ఆ మానసిక దివ్యాంగుడికి ఓ సోదరి ఉంది. కొడుకును ఆమె తీర్చిదిద్దే తీరు చూసిన కొందరు తల్లిదండ్రులు అలాంటి తమ బిడ్డలను ఎలా సాకాలో ఆమె నుంచి నేర్చుకోవడానికి వస్తారు. ఆమె వారికి కౌన్సిలింగ్ ఇస్తుంది. అలాగే ఆ అమ్మ తన దివ్యాంగ బిడ్డతో పాటు
మరికొందరి మానసిక దివ్యాంగులను పరోక్షంగా మెరుగుపరుస్తోంది. ఆ అపురూప తల్లికి వందనం, అభివందనం. అమ్మ తలుచుకుంటే సాధించలేనిదేం లేదు. ఓ మహాత్ముడిని తయారు చేయగలదు, ఓ వివేకానందుడిని అందివ్వగలదు, ఒక వీర సైనికుడిలా తిలకుందిద్ది యుద్ధ భూమిలో నిలబెట్టగలదు, జాతి గర్వించే స్థాయిలో ఉన్నత శిఖరాలపై బిడ్డలను నిలబెట్టగలదు. ఎందుకంటే అమ్మకు అంత పట్టుదల. ఇప్పుడు మీరు చూడబోతున్న అమ్మలో కూడా అంతే పట్టుదల కనిపిస్తుంది. తన బిడ్డను ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని తపన పడింది. అటువంటి ఓ అమ్మను ఇప్పుడు కలుద్దాం. పాటైనా ఆటైనా అమ్మ నేర్పిస్తే ఏ బిడ్డ కాదనదు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకి ఇచ్చే ప్రాధాన్యం ఆటపాటలకు ఇవ్వరు. కానీ కొందరు అమ్మలు అలా కాదు. అలాంటి అమ్మే సాజీదా. తన కూతురు షేక్ హుస్నా సమీరాను చదువుతో పాటు ఆటల్లోనూ తీర్చిదిద్దాలి అనుకుందామే. అందుకోసం క్యారమ్స్ గేమ్ను సాజీదా ఎంపిక చేసుకుంది. ఆ ఆటలో తన కుమార్తె వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని ఆమె ఆకాంక్ష. ఇప్పుడు తనది టోటల్ కాన్సన్ట్రేషన్ విన్నింగ్ వైపు వచ్చింది. అంటే ఇప్పటి వరకు తను గేమ్ కోసం ఆడింది, ఇప్పుడు తన కోసం ఆడాలని డిసైడ్ అయింది. అందుకే రీసెంట్గా ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంపు ఎస్పీ సంపతి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వైజాగ్లో శివశివాని స్కూల్లో జరిగింది. మలేషియా నుంచి, అమెరికా నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చారు. మొత్తం ఒక 60-70 మంది ప్లేయర్స్ ఆ కోచింగ్ క్యాంప్లో నిపుణులతోటి, మంచి కోచ్లతోటి వాళ్ళు టిప్స్ తీసుకొని ఆట నేర్చుకున్నారు 10 days. ఈ కోచింగ్ క్యాంప్లో హుస్నా కూడా వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకుంది. అంటే అల్టిమేట్లీ ఇప్పుడు తన ఇంటెన్షన్ టోటల్గా విన్నింగ్ వైపు డైవర్ట్ అయింది అన్నది మనందరం కూడా గుర్తించాల్సిన విషయము. ఇప్పుడు తనకి ఇంకా ఇంటర్నేషనల్ ఆడాలి, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి, త్వరలో అమ్మకి తీసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వాలి అని తను ఆశపడుతోంది. ప్రపంచ ఛాంపియన్ అవ్వాలి. అలాగే ఎడ్యుకేషన్లో కూడా తను బీకామ్ కంప్యూటర్స్ చేసి తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేసి సివిల్స్ వైపు వెళ్ళాలి, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వైపు డైవర్ట్ అవ్వాలి అనేది తన ఇంటెన్షను. ఐ హోప్ ఎవ్రీథింగ్ మే బీ పాజిటివ్. సమీరా ప్రస్తుతం ఇంటర్ 2nd year చదువుతోంది. ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అనుకుంటోంది. జాతీయ స్థాయిలో క్యారమ్స్లో రజత పథకం సాధించిన సమీరా వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటోంది. ఇందుకోసం అహర్నిశలు క్యారమ్స్ ప్రాక్టీస్ చేస్తోంది. నేను క్యారమ్ 5th క్లాస్లో చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశాను. రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇంట్లో నేను డైలీ మార్నింగ్ నా బోర్డ్ రూమ్లో నేను ఒక్కదానే ఇటు అటు ఆడుతూ ఉంటే మమ్మీ నాకు ఇటు తిరిగి నేను ఇటు ఆడేటప్పుడు ఇటు వచ్చి ఫీడ్ చేసేది, అటు వెళ్తుంటే అటు వచ్చి ఫీడ్ చేసేది. స్కూల్ టైం అయిపోయేది, తయారు చేసిన బ్యాగ్స్ అద్ది, బాస్కెట్స్ అద్ది మొత్తం మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకేమైనా కావాలా అని అడిగి మళ్ళీ నాతో కొంతసేపు ఆడి స్కూల్ దగ్గరకు వచ్చి దింపి మళ్ళీ ఒకవేళ లేట్ అయితే పర్మిషన్ తీసుకొని లైక్ సగం నా డేలో ఒక 24 hours ఉంటే లైక్ 12-13 hours మొత్తం నా కేర్కి స్పెండ్ చేసేది. ఫిఫ్త్లో నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను 10th వరకు రఘునాథ మోడల్ హై స్కూల్లో చదువుకున్నాను. మా సార్ రవీందర్ రెడ్డి సార్ నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు నా గేమ్కి కూడా. మా మమ్మీ, మా సార్ వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. లైక్ ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ అలాట్. కుమార్తె కోసం తాను క్యారమ్స్ ఆడుతోంది సాజీదా. రోజు సమీరా 6-7 గంటలు ప్రాక్టీస్ చేస్తుంది. తల్లి ప్రోత్సాహం ఆమెలో ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు సాజీదా కూడా వెళ్తుంది, ధైర్యాన్నిస్తుంది. కూతురి కోసం ఆల్ ఇండియా క్యారమ్స్ ఫైనల్ ఎంపైర్గా పరీక్ష రాసి మరీ నిలిచింది సాజీదా.
అలాగే ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ సభ్యురాలిగాను ఎన్నికైంది. యాక్చువల్గా అయితే క్యారమ్ మన ఇండియాలో పుట్టిందండి. ఇండియాలో పుట్టింది. ఈరోజు 26 దేశాలు దాన్ని ఆడుతున్నాయి. ఏషియా కప్ జరుగుతోంది, వరల్డ్ కప్ జరుగుతోంది, తర్వాత యుఎస్లో గ్రాండ్ స్లామ్ చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలు ఆడుతున్నటువంటి ఈ గేము ఎక్కడ పుట్టింది అసలు? ఫస్ట్ ఇండియాలో పుట్టింది. మరి అలాంటి గేమ్కి మన ఇండియాలో మన ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోంది? ఇలా ఎప్పుడు ఇంట్లో ఒక డిబేట్ కాంపిటీషన్ లాగా మాకు ఇంట్లో కాన్వర్సేషన్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఆ అమ్మాయి కోసం నేను క్యారమ్లోకి ఇంత డెడికేటెడ్గా వచ్చాను అంటే ఆ డెడికేషన్ అనేది ఫస్ట్ పాపలో క్రియేట్ అవ్వాలి. పాపలో క్రియేట్ అవ్వాలంటే మేము చెప్పాలి, మేము నేర్చుకోవాలి. మందులో ఏమున్నాయో లోటుపాట్లనే మాకు తెలియదు, మేము నేర్చుకోవాలి. మేము నేర్చుకోవాలంటే నేను ఫస్ట్ ఆల్ ఇండియా ప్యానెల్ ఎంపైర్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆల్ ఇండియా నెంబర్ 1 గోల్డ్ మెడలిస్ట్గా నేను ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్లో మెంబర్గా కూడా ఉన్నానండి. ఏదో చేశామంటే చేశామని కాకుండా ఓ అద్భుతం సాధించాలని ఆ అమ్మ భావించింది. 34 గంటల 45 నిమిషాల 56 సెకండ్లు నాన్ స్టాప్గా క్యారమ్స్ గేమ్ ఆడి సమీరా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించింది. ఈ రికార్డును నెలకొల్పిన తొలి భారతీయ బాలికగా తన కూతురు నిలిచినందుకు సాజిదా ఎంతగానో ఆనందించింది, గర్వపడింది. ఇందుకోసం సాజిదా అంతవరకు ఎన్ని గంటలు నిరంతరాయంగా ఆడి గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేసుకున్న వారి వివరాలు తెలుసుకుంది. వాళ్లకంటే ఎంతసేపు ఎక్కువ ఆడితే అప్పటి వరకు ఉన్న రికార్డును బద్దలు కొట్టవచ్చో తెలుసుకుని కూతురు చేత ప్రాక్టీస్ చేయించింది. నేను 5th క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు క్యారమ్ అంటే. ఏదో వాళ్ళు ఆడు 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 అంటే ఆడేదాన్ని. ఎప్పుడైతే మళ్ళీ 6th వెంటనే సబ్ జూనియర్ స్టేట్ టోర్నమెంట్ అయింది. నా ఫస్ట్ టైటిల్ అక్కడే సబ్ జూనియర్ స్టేట్ ఫస్ట్ వచ్చాను. విన్నింగ్ అనేది వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది గేమ్ మీద. దాని తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ ఇంకా ఎఫర్ట్స్ పెంచి లైక్ కోచెస్ని పెట్టి ఇంట్లోనే కోచింగ్ తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ నేషనల్స్ కంటే ఇప్పుడు నేషనల్స్కి కూడా స్టేట్ ఫస్ట్ నేషనల్స్కి కూడా వెళ్ళాలి. తను నాతో నేషనల్స్కి వచ్చి నా కోసం ఎంపైర్ ఎగ్జామ్ రాసింది. ఎంపైర్ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ఫస్ట్ కూడా వచ్చింది. గోల్డ్ మెడల్ ఇన్ ప్యానెల్ ఎంపైర్ ఎగ్జామ్. దాని తర్వాత మళ్ళీ టీం మొత్తం కేర్ తీసుకునేది. క్యారమ్స్ ప్రాక్టీస్లో భాగంగా మొదట్లో 20 మందితో 20 గంటల 20 నిమిషాల 20 సెకండ్ల పాటు సమీరా ఆడేలా చూసింది సాజిదా. ఇంతకీ క్యారమ్స్ భారతదేశపు ఆట. ఇప్పుడు ఈ గేమ్ను 26 దేశాలు ఆడుతున్నాయి. రాబోయే కాలంలో క్యారమ్స్కి మంచి భవిష్యత్తు ఉంటుందని సాజిదా భావిస్తోంది. రాష్ట్ర మంత్రి కూడా తమకు భరోసా ఇచ్చారన్నారామె. ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా ఆ అమ్మాయి ఇట్లా రికార్డ్ చేయబోతోంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని మనకు వచ్చినటువంటి మెయిల్ కాపీస్, తర్వాత ప్రపోజల్, బడ్జెట్ అంతా ఎంత అవుతుంది అంతా కూడా మొత్తం గవర్నమెంట్కి సబ్మిట్ చేసాము, రిక్వెస్ట్ పెట్టాము. కానీ వాళ్ళు అనడము ఇది ఓవర్ నైట్ తీసుకున్న డెసిషన్ కాదు, ఇట్ టేక్స్ సమ్ టైమ్, మోర్ ఎవర్ డెఫినెట్లీ విల్ రెస్పాండ్ పాజిటివ్ అని చెప్పి వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ పద్మారావు గారు ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహము, ఆయన ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా మీదనే రికార్డు కూడా మేము ముందుకెళ్ళడం జరిగింది. 10th లో 90% మార్కులు తెచ్చుకున్న సమీరా MA ఇంగ్లీష్ చేద్దామనుకుంటోంది. గెలవడం మొదలు పెట్టాక కూతురులో క్యారమ్స్ పట్ల ఆసక్తి బాగా పెరిగిందని సాజిదా పుత్రికోత్సాహంతో చెప్పింది. క్యారమ్స్ ప్యానెల్ ఎంపైర్గా ఆమె కుమార్తె కోసమే కాకుండా టీం కోసం కూడా పాటుపడుతోంది. సమీరా బాబాయి క్యారమ్స్ ప్లేయర్ కావడం కూడా ఆమెకు కలిసొచ్చింది. క్యారమ్స్లో సమీరా వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని ఆకాంక్షిస్తూ కుమార్తె ఉన్నతి కోసం పాటుపడుతున్న ఈ ఆటలమ్మను సాహో సాజిదా అందాం. ఇంటికి 2 పిల్లలు ముద్దు అంటారు. కానీ ఆ అమ్మా నాన్నలకు 2 కాదు 3 కాదు 47 మంది సంతానం. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, అమ్మ ఎవరో నాన్న ఎక్కడున్నాడో తెలియని అనాథ పిల్లలకు అమ్మ నాన్న తామే అంటున్నారు ఈ దంపతులు. అమ్మ ప్రేమ, నాన్న అనురాగం చూడని ఎందరో అభాగ్యులు అమ్మ ఒడిలో అడుగులు వేస్తున్నారు.
అనాథలకు అమ్మ ఒడి. బిడ్డలను అక్కున చేర్చుకుని పెంచి పోషించేది అమ్మ. అలాంటి అమ్మ స్థానాన్ని భర్తీ చేసే సంస్థ అమ్మ ఒడి లాంటిది. అనాథలను తన ఒడిలోకి తీసుకుని ఆదరిస్తున్న ఓ అనాథాశ్రమం అమ్మ ఒడి. అనాథల కోసం 2 అనాథ భార్యాభర్తలు నడుపుతున్న సంస్థ అమ్మ ఒడి. ఆ అనాథ భర్త మోహన్, ఆ అనాథ భార్య గీత. తమ పెళ్లికి ముందే మోహన్ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. మొదట్లో అంటే 2012లో 7 అనాథ పిల్లలతో అమ్మ ఒడిని ప్రారంభించాడాయన. ఇప్పుడు 45 మంది అనాథ పిల్లలతో అమ్మ ఒడి ఎదిగింది. తన లక్ష్యం అమలులో తనకు అండగా నిలిచే శ్రీమతి కోసం ఆయన ఎదురు చూశారు. నీకు తోడుగా ఉండదగ్గ అమ్మాయి గీత పలానా అనాథాశ్రమంలో ఉందని ఫాస్టర్ చెప్పడంతో ఆమెను వివాహమాడానని మోహన్ తెలిపారు. రెండు 2013లో నేను మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది నాకు. సుమారు నా ఏజ్ అప్పుడు 23 సంవత్సరాలే నాది. ఎందుకు అప్పుడే మ్యారేజ్ అనుకుంటే, నేను ఈ సర్వీస్ పెట్టిన దానికి నాకు సపోర్టింగ్గా ఒకరు ఉంటే చాలా బాగుంటున్న ఉద్దేశంతో నేను చూశాను. బట్ మా క్యాస్ట్లో అమ్మాయిని చూస్తే ఎక్కడ మాకు వర్కౌట్ కాలేదు నాకు. ఎందుకంటే నా ఆలోచన తన ఆలోచన వేరుగా ఉంది కాబట్టి నాకు ఆ అమ్మాయితో సెట్ కాలేదు. సో ఇక్కడ ఈ బోడుపల్లో పెట్టిన తర్వాత నాకు చుట్టుపక్కల ఉన్న ఒక ఫాస్టర్ గారు చెప్పారు నాకు. తను ఏం చెప్పారంటే, ఇట్లా గీత అనే ఒక అమ్మాయి, తను ఒక అనాథ అమ్మాయి ఇక్కడ ఉంది. సో తనని కనుక నువ్వు మ్యారేజ్ చేసుకుంటే మీ ఇద్దరు ఆలోచనలు కానీ మీ సర్వీస్ చాలా బాగుంటుందని చెప్పిన తర్వాత నేను సరే చేసుకుంటా పాస్టర్ గారు అని చెప్పేసి అలా మా మిస్సెస్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉందో గీత, తను ఒక ఆశ్రమంలో పెరుగుతూ ఉండే అమ్మాయిని చూసి సరే ఈ అమ్మాయిని చేసుకుంటా అని చెప్పేసి నేను కంప్లీట్గా ఒక ఆర్ఫన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మోహన్ గీతలకు ఇప్పుడు 47 మంది పిల్లలున్నారు. వీరిలో 2 వారి సంతానం. మిగిలిన 45 మంది అనాథ బాలలు. వీరందరూ మోహన్ గీతలను మమ్మీ డాడీ అనే పిలుస్తారు. ఆ పిలుపు తమకెంతో తృప్తినిస్తుందంటున్నారు మోహన్ గీత. మోహన్ కొన్ని టీవీ సీరియల్స్కి కొరియోగ్రాఫర్గా పనిచేశారు. హైదరాబాద్ రోడ్లపై కనిపించే వీధి బాలలు అమ్మ ఒడిని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అంకురార్పణ అయ్యారు. ఇది ఆర్గనైజ్ వచ్చేసి 2012లో స్థాపించానండి. ఇది నేను 7 పిల్లలతో స్థాపించిన ఫౌండేషన్ ఈరోజు 45 మంది పిల్లలు అయ్యారండి నా దగ్గర. సో పిల్లలందరూ కూడా ఒక్కొక్క రీజన్తో ఒక్కొక్క ప్రాబ్లంతో పాటు అంతా కూడా నా దగ్గరికి వచ్చిన పిల్లలండి వీళ్ళంతా కూడా. సో చాలా వరకు పిల్లలు రోడ్ సైడ్ దొరికిన వాళ్ళు, లేదా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా కూడా ఒక పూట ఫుడ్ పెట్టే కెపాసిటీ లేని వాళ్ళు ఈ పిల్లలందరూ కూడా మన అమ్మ ఒడికి రావడం జరిగిందండి. సో ఇప్పటికీ పిల్లలకి ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్, సో అలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా నేర్పిస్తున్నామండి పిల్లలకి. సో వచ్చిన పిల్లలు ఏంటంటే వాళ్ళు వచ్చే వరకే మేము అనాథలన్న ఒక ఫీలింగ్, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులు లేని లోటు నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి చూసుకుంటున్నామండి ఆ పిల్లలందరికీ కూడా. టీవీ షోలకి గుడ్ బై చెప్పిన మోహన్ అమ్మఒడి అనాథాశ్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం దాతల సహాయం తీసుకున్నారు. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలలో చదివిస్తున్నారు. అలా చదివించడానికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల యాజమాన్యం సహకరించడమే కారణం. పిల్లల ఫీజుల్లో 30% మేము కడుతున్నామని, మిగతాది స్కూళ్ల యాజమాన్యమే భరిస్తోందని ఆయన చెప్పారు. సో ఉన్న పిల్లల దాంట్లో అంటే వీళ్ళకి
ఒక తల్లిదండ్రులు ఉంటే కనుక వాళ్ళకి ఏదైతే చేస్తారో అదే పరంగా మేము పిల్లలందరికీ కూడా అందరికీ ఇంగ్లీష్ మీడియమే చదివిస్తున్నామండి. పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియమే ఎందుకు చదివించడము అంటే మాకు స్కూల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో 100లో మేము ఒక 30% మేము అలా ఫీ కడుతున్నాము. రిమైనింగ్ వాళ్ళ అమౌంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా సొంత తల్లిదండ్రులు ఉంటైతే వాళ్ళకి ఎలా అయితే చూసుకుంటారో ఈ పిల్లలకు కూడా మేము అలానే చూసుకుంటున్నామండి ప్రతి విషయంలో కూడా. కానీ ఆడపిల్లలకి పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఏదైతే ఏమేమి చేయడం ఉంటుందో కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం మేము ప్రతిది కూడా. సో అబ్బాయిల పరంగా కూడా వాళ్ళు ఎప్పుడూ మాకు తల్లి లేదు తండ్రి లేదు అన్న ఫీలింగ్ లేకుండా, ఏంటంటే ఇది ఎలా ఉందంటే మాకు ఉమ్మడి కుటుంబం లాగండి. మా అంతది కూడా మేమంతా కలిసే ఉంటాం. ప్రతి ఫెస్టివల్ కూడా వచ్చినా కూడా అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం మేము. అంటే నేను కూడా ఒక ఆర్ఫనే కానీ ఆ ఇబ్బంది ఎవరు దగ్గరికి రానికపోవడం, ఆకలైన టైంలో కూడా ఎవ్వరు చేరదీయకపోవడం అనేది జరిగింది. నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా నేను వేరే వేరే ఆర్ఫనేజ్లలో పోయి పిల్లలను చూడడం కానీ, చిన్న చిన్న పిల్లలను చూసి చాలా బాధపడేదాన్ని. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఎవ్వరు దగ్గరికి తీసేవారు కాదు. అలాంటి పిల్లలను చూసి నేను చాలా బాధపడేదాన్ని. ఆ వయసులో నేను అప్పుడే అనుకున్నా, నేను మ్యారేజ్ చేసుకున్న కూడా నేను లైఫ్ లాంగ్ ఇట్లా ఆర్ఫన్స్ పిల్లల్ని దగ్గరికి తీసే అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలని. అమ్మఒడికి వచ్చిన తర్వాత నాకు ఈ పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకు జ్వరం వచ్చినా కూడా వాళ్ళకు పెద్ద 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలనేమో మోహన్ గారు చూసుకుంటారు, అమ్మాయిలనేమో నేను చూసుకునేదాన్ని. వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మీ ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తే నేను దగ్గరుండి ఒక లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు అంటే ఎలాంటి అనారోగ్యత ఉన్నదో దానికి తగ్గట్టు చికిత్స చేయించి టాబ్లెట్లు కానీ ప్రతి ఒక్క విషయంలో అమ్మాయిలను చూసుకునేదాన్ని నేను. వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా ప్రతి ఒక్కటి అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకు ఏ టైంకు ఏది కావాలి లేని స్థితిలో కూడా నా దగ్గరనైతే ఏదైతే దాచుకున్న మనీ ఉన్నదో దాన్ని బట్టి మోహన్ గారితో మాట్లాడి తెప్పించడం వాళ్ళకు పెట్టడం జరిగింది. ఈ 7 పిల్లలతో స్టార్ట్ చేసిన ఈ అమ్మఒడి ఫౌండేషన్ 45 మందికి చేరింది. దాతలు సహకరిస్తే ఇప్పుడున్న 45 మంది అనాథ బాలల సంఖ్యను 100కు పెంచాలి అన్నది తమ ధ్యేయమని మోహన్ చెప్పారు. అబ్బాయిల సంరక్షణ బాధ్యతను తాను, అమ్మాయిల సంరక్షణను తన భార్య గీత చూసుకుంటామని ఆయన తెలిపారు. తామందరం కలిసే ఉంటామన్నారు. పిల్లలు గేమ్స్ వంటి ఈవెంట్లలో పాల్గొనేలా చూస్తామన్నారు. సో ఇంకా నా భగవంతుడు ఏంటంటే ఇంకా ఎక్కడెక్కడైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక 100 మంది పిల్లలను చూసుకోవాలనేది ఒక నా ఆలోచన ఉంది నాకు. సో మీకు ఎక్కడ కనిపించినా, మీకు ఎక్కడ రోడ్ సైడ్ ఎక్కడ కనిపించినా కూడా దయచేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మేము వచ్చి పిల్లల్ని తీసుకుంటాం మేము. అలాగే దీనికి సంబంధించి మీకు తోచిన వివరణలు కూడా బిడ్డలకి మీరు ఇవ్వమని అందరిని అడుగుతున్నాను. మోహన్ దంపతుల 100 మంది అనాథ బాలల సంరక్షణ ధ్యేయం నెరవేరాలని ఆశిద్దాం. అమ్మ ఒడికి అభివందనాలు చెబుదాం. ఆకలేస్తే అమ్మ, కోపమొస్తే అమ్మ, విషయం కోసం అమ్మ, విజ్ఞానం కోసం అమ్మ, ఆఖరికి వినోదం కోసం అమ్మ. అమ్మకు అర్థం అనంతం. అమ్మ ఓ అద్భుతం. అమ్మ ఓ అదృష్టం. అమ్మ ఓ సహనం. 30 ఏళ్లు దాటిన 3 బిడ్డల్ని అడ్డాల్లో బిడ్డలుగా సాకడం అంటే మాటల ఎంతో ఓపిక కావాలి, ఎంతో సహనం కావాలి. అందుకే ఆ అమ్మకు వందనం.
అమ్మ పేరు చంద్రావతి. ఉండేది మెదక్ జిల్లా ఇస్నాపూర్ గ్రామం. ఏ తల్లైనా నవమాసాలే తన బిడ్డను కడుపులో పెట్టుకు మోస్తుంది. కానీ ఈ అమ్మ 35 సంవత్సరాలుగా మోస్తూనే ఉంది. కంటికి రెప్పలా తన బిడ్డలను కాపాడుతూనే ఉంది. బిడ్డలకు జలుబు జ్వరం వస్తేనే తల్లడిల్లిపోయే తల్లులున్న నేటి తరుణంలో ఒక్కరా ఇద్దరా 3 బిడ్డలు వైద్యమే లేని వింత రోగంతో బాధపడుతుంటే కష్టాలను కన్నీళ్లను తన కొంగుకు ముడేసుకుని అమ్మతనానికి కొత్త అర్థాన్నిచ్చింది ఈ అమ్మ. తనకు 3 కొడుకులని ఆ తల్లి తెగ సంబరపడింది, సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కాలం 3 కొడుకులని కాటేసింది, మంచాన పడేసింది. కన్న కొడుకులు తన కళ్ల ముందే రోజు రోజుకి దిగాలు పడుతుంటే ఆ అమ్మ కంట కన్నీరు కారుతూనే ఉంది. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ అధైర్యపడలేదు. ఏళ్ల పిల్లలను అడ్డాల్లో ఉన్న బిడ్డలుగానే చూసుకుంటుంది. వయసు మీద పడ్డా అమ్మా అంటూ వాళ్ళు పిలిచే పిలుపే తనకు ఓర్పును, ఓపికను, శక్తిని ఇస్తుందంటుంది ఈ అమ్మ. అందుకే ఈ అమ్మకు వందనం, మనస్ఫూర్తిగా అభివందనం. అమ్మ గొప్పతనాన్ని, అమ్మ త్యాగనిరతిని చాటి చెప్పాలంటే మళ్లీ తన కడుపునే పుట్టాలి అంటాడు రమేష్. ఆ అమ్మ బిడ్డకు జన్మనే కాదు, పునర్జన్మను కూడా ప్రసాదించింది. తన ఆయుష్ కూడా పోసి బిడ్డను బ్రతికించుకుంది. తన చనుబాలునే కాకుండా కిడ్నీ కూడా దారిపోసి నిండు 100 ఏళ్లు ప్రసాదించింది. నవమాసాలు మోసి కనీ పెంచి అమ్మ మనకి జన్మనిస్తుంది. అందుకే అమ్మంటే అనురాగాలు, ఆప్యాయతలు కలగలిసిన అమృతవర్షిణి. జన్మ సరే, పునర్జన్మని కూడా ఆ అమ్మే ఇస్తే ఆ అమ్మ ప్రేమని ఏ అక్షరాలతో వర్ణించాలి? ఆ అమ్మ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి? ఈ అమ్మ పేరు రాధమ్మ. ఈమెకు ఒకే ఒక సంతానం, పేరు ఐలయ్య. అమ్మా నాన్న నీడన హాయిగా జీవితాన్ని గడపాలని, కోరుకున్న మరదలిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని ఆశపడ్డాడు ఐలయ్య. కానీ ఆ ఆశ మీద ఒక్కసారిగా నిప్పులు కురిశాయి. సడన్ గా 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిసింది. కిడ్నీ మార్పిడి చేస్తే తప్ప ఐలయ్య బతకడని, అది కుటుంబ సభ్యులే ఎవరో ఒకరు దానం చేస్తేనే అతని ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు నిర్ధారించారు. చివరకు కనిపించిన అమ్మ కిడ్నీనే సరిపోయింది. బ్లడ్ గ్రూప్ కూడా ఒకటే. ఇంకేముంది, అమ్మ కళ్లలో ఆనందం. వెనక ముందు ఆలోచించకుండా, అనుమానించకుండా ఆనందంగా కొడుక్కి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడింది రాధమ్మ. దేవుడా, నాకెందుకింత కష్టమిచ్చావు? నా వల్ల అమ్మ మళ్ళీ బాధపడాలా అంటూ కుమిలిపోయాడు కొడుకు ఐలయ్య. ఆపరేషన్ విజయవంతమైంది. అమ్మ చేసిన అవయవదానం కొడుక్కి మరో జన్మనిచ్చింది.
అమ్మంటే బిడ్డకి ఊపిరిపోసే మరో బ్రహ్మ అని నిరూపించింది. తను దానం చేసిన కిడ్నీ వల్ల బిడ్డ బతికాడన్న ఆనందం ఆ అమ్మకు మిగిలితే అమ్మ శరీరంలోని ఒక అవయవాన్ని నాలో పెట్టుకుని అమ్మ రుణం తీర్చుకుంటున్నా అంటున్నాడు ఐలయ్య. ఏ తల్లైనా తన బిడ్డ ఆరోగ్యంగా అడుగెయ్యాలి అనుకుంటుంది. ఉన్నతమైన ఆశయాలతో ఎదగాలనుకుంటుంది. ఒకవేళ ఒక అనుకోని అవాంతరం ఎదురైనా తన బిడ్డ అచేతనంగా పడిపోతే ఏ తల్లి మాత్రం తట్టుకుంటుంది? ప్రయోజకుడిగా ఉన్న తన కుమారుడు ఉగ్రవాదులు బాంబు పేలుడుతో విచ్ఛిన్నమైపోతే, అవయవాలు చచ్చుబడిపోయి కదల్లేని స్థితిలో ఉంటే ఆ తల్లి అన్నీ తానై సేవలు చేస్తోంది. కలలు చెదిరినప్పుడు, ఆశలు ఆవిరైనప్పుడు, దుఃఖాన్ని పంటి బిగువున, కలల్ని కనురెప్పల మాటున దాయడం తప్ప మనం చేసేదేమీ లేదు. విధియాడిన వింత నాటకంలో బలైపోయిన పాత్ర ఈ సదాశివంది. మతోన్మాదంతో గోకుల్ చాట్లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులకు బలైపోయిన ఈ కథ సదాశివంది. సదా క్షేమంగా ఉండాలని ఈ తల్లి కొడుకుకు సదాశివ అని ఇష్టంగా పేరు పెట్టుకుంది. కానీ కాలం ఈ తల్లి బిడ్డలు ఇద్దరినీ కసితీరా కాటేసింది. ఉన్నత లక్ష్యాలతో ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా బతకాలన్న సదాశివుడి జీవితంలో విషాదమే మిగిలింది. బతుక్కి చావుకి మధ్య నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న కొడుకును అక్కున చేర్చుకున్న ఈ అమ్మ పేరు వసంత. గడిచిన 4 ఏళ్లుగా కనుగుడ్డుకు కనురెప్పలా, కన్నబిడ్డకు ఈ అమ్మ రక్షలా పొదివి పట్టుకుని సేవలు చేస్తూ ఉంది. ఈ గాయం మానేదెన్నటికో, ఈ వసంతమ్మ జీవితంలో వసంతాలు కురిసేది ఏనాటికో. మనిషి ప్రాణం పోతే అలసిపోయేలా కన్నీళ్లు పెట్టి సేద తీరుతాం. బతికి బట్టకడితే ఆ ఆనందం 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకుంటాం. కానీ బతుక్కి చావుకి నడుమ నిత్య నరకాన్ని అనుభవిస్తున్న ఈ చెట్టంత కొడుకును చూసి ఈ అమ్మ ఎటువంటి మానసిక స్థితిని అనుభవిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే అమ్మతనానికే కొత్త అర్థం చెప్పిన వసంతమ్మ, నీకు మా వందనం. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే మించింది ఇంకేమీ ఉండదు. చిన్నప్పటి నుంచి మనం కాళ్ల మీద నిలబడే వరకు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. తల్లి ఎప్పుడూ బిడ్డ గురించే తపన పడుతుంది. ఎప్పుడూ బిడ్డల బాగు గురించే ఆలోచిస్తుంది. మరి తన కూతురు పుట్టుకతోనే అన్ని అవయవాలు చచ్చుబడిన స్థితిలో పుడితే ఆ తల్లి తట్టుకోగలదా? ఆ బిడ్డకు అన్నీ తానే బిడ్డను ప్రయోజకురాలిగా చేయదా? తన కూతురి ముఖ కవళికలతోనే అన్నీ తెలుసుకుని తనే ఒక గురువుగా మారి విద్యాబుద్ధులు చెప్పించి తన కూతురి చేత బిజినెస్ పెట్టించి నలుగురికి ఉపాధి కల్పించేలా చేస్తోంది ఆ తల్లి.
దేవో భవ. అవును, అమ్మే ప్రత్యక్ష దైవం. అమ్మ దైవం అనడానికి సాక్ష్యమే ఈ కథనం. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి భావన. ఈమెకు పురిటిలోనే మెదడుకు బలమైన గాయం తగిలింది. దానితో పుట్టుకతోనే అంగవైకల్యం. భావాలను వ్యక్తపరచడమే తప్ప ఏ అవయవాన్ని కదల్చలేదు. ఇలాంటి సంతానం కలిగిన ఏ అమ్మైనా ఏం చేస్తుంది? బాధతో కృంగిపోతుంది, నిస్సహాయురాలిగా మారుతుంది. కానీ భావన తల్లి కల్పన బొట్ట మాత్రం అలా కాలేదు. శారీరక వైకల్యం మానసికంగా కృంగపరచలేదని నిరూపించింది. ముందుగా భావన అభిరుచులను తెలుసుకుంది ఆ తల్లి. కూతురు ఏం చదవాలనుకుందో, ఏం అవ్వాలనుకుందో అన్నీ అక్షరాలా నిజం చేసి చూపిన మాతృమూర్తి. కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ ఏ పరిజ్ఞానంతో చదువుకోగలదో తెలుసుకుంది. అన్ని సదుపాయాలను చేకూర్చింది. రాసిన అన్ని పరీక్షల్లో 70% మార్కులు సంపాదించింది భావన. ఇప్పుడు భావన పట్టభద్రురాలు. అదీ కాక తనకు ఇష్టమైన బిజినెస్ రంగంలో రాణిస్తుంది. అంతేకాదు, భావనను 10 మందికి సహాయపడే విధంగా కూడా మలిచింది ఆ తల్లి. ఎవరైనా డిసేబుల్డ్ పీపుల్కి ఏదైనా లీగల్ అడ్వైస్ కావాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలి, ధర్నాస్ చేయాలి, అలాంటివన్నిట్లో ఫస్ట్ తనకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సాయంత్రం, లేకపోతే సాటర్డేస్ ఎక్కువ. ఎనీ లీగల్ అడ్వైసెస్ ఎవరైనా వచ్చారనుకోండి, మాకు ఇలాగ అవుతుంది, మా రైట్స్ అవ్వట్లేదంటే వీళ్ళందరూ వెళ్ళి దాని గురించి ఫైట్ చేస్తుంది. దాంట్లో షీస్ వెరీ యాక్టివ్. అమ్మ అనే ఒక చిన్న పదానికి అర్థం చెబుతూ కల్పన బొట్ట చేసిన సేవ, కూతురిని ప్రయోజకరాల్ని చేయాలనే తపన, ఆలోచనలు నిజంగా అభినందనీయం. అమ్మ తలచుకుంటే ఏదైనా చేస్తుంది అనడానికి కల్పన స్ఫూర్తి అయితే, వైకల్యం మన ఆశయాన్ని ఏమీ చెయ్యలేవని అనడానికి స్ఫూర్తి భావన. వీరిరువురికి వనితా టీవీ తరపున ప్రేక్షకుల మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నవమాసాలు మోసి కంటుంది అమ్మ. చిట్టి చిట్టి పాదాలను తన అరచేతుల మీద పెట్టుకుని నడిపిస్తాడు నాన్న. అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతారు ఇద్దరు. ప్రాణమున్నన్ని రోజులు తమ బిడ్డకు సాయపడాలని ఆశిస్తారు అమ్మా నాన్నలు. కానీ ఇక్కడ విధి అమ్మా నాన్నలతోనే ఆడుకుంది. వాళ్ల కన్న బిడ్డ ఒడిలో వాళ్లని చిన్న పిల్లల్లా మార్చేస్తుంది. జన్మనిచ్చిన వారి కోసం తన జీవితాన్ని ధారబోసిన కూతురమ్మని ఒక్కసారి కలుద్దాం. ఇదిగో ఇక్కడ కన్నీళ్లు పెడుతున్న ఈమె పేరు అర్చన. వీళ్లది నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామం. చెరుకు దుర్గారెడ్డి పద్మల ఏకైక సంతానం అర్చన. అమ్మా నాన్నలు ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ కాలం వెళ్లతీస్తున్నారు. అమ్మ హోటల్లో పనిచేయడం, నాన్న గ్రామంలో హెల్పర్గా పనిచేశాడు. కానీ విధి వాళ్లను వెంటాడింది. దుర్గారావుకు పెరాలసిస్తో కాళ్ళు చేతులు పడిపోయాయి. మాట సైతం రాదు. ఇక ఇది చూస్తూ కొద్ది రోజులుగా హోటల్లో గిన్నెలు కడిగి కుటుంబాన్ని పోషించిన తల్లి పద్మ సైతం హై బీపీతో కింద పడిపోయి పూర్తి కంటిచూపు కోల్పోయింది. అప్పటి వరకు ఇంటర్ చక్కగా చదువుకునే అర్చన చదువు మధ్యలో ఆపేసి హైదరాబాద్ నుండి ఇంటికి చేరుకుంది. మంచం పట్టిన తల్లిదండ్రులను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నా అనేవాళ్లు ఎందరున్నా, బంధువుల బలగం ఎంత ఉన్నా, గ్రామ పెద్దలున్నా పట్టించుకునేవారెవ్వరూ ఆమెకు కనిపించలేదు. ఇంకే ఉంది, బాధను దిగమింగుతూ అమ్మా నాన్నలే సర్వస్వమని ధైర్యంగా వాళ్ళిద్దరికీ కావలసిన అన్ని పనులు చేస్తూ వస్తోంది అర్చన. కళ్ళు లేని అమ్మకు వెలుగునిస్తుంది.
కాళ్ళు లేని నాన్నకు నడిపించే నావయింది. కనీస పనులు చేసుకోలేని తల్లిదండ్రులను తినిపించడం నుండి మొదలుకుంటే చిన్న పిల్లల్లా పెంచుతుంది అర్చన. నాన్న తన పనులు తాను చేసుకోలేడు, కనీసం షేవ్ సైతం చేసుకునే పరిస్థితి లేదు. నాన్ననే కొడుకులా, అమ్మనే బిడ్డలా వాళ్లకు అన్నం తినిపించడం, టాబ్లెట్స్ వేయించడమే కాదు, స్నానాలు చేయించడం, అమ్మకు దువ్వడం, బొట్టు పెట్టడం దగ్గర నుండి బట్టలు మార్చే వరకు అన్నీ ఆమె. తల్లి కంటే ఏమో కానీ తండ్రికి సైతం ప్రతి పని చేస్తుంది. చెప్పుకోవడానికి అమ్మాయే అయినా నాన్నకు ప్రతి పని చేస్తుంది. మాటలతో చెప్పలేని పనులు సైతం ఆమె చేస్తుందంటే అర్చనకొచ్చిన బాధ ఏంటో తెలుసుకోవచ్చు. మగవాళ్లే సాటి మగవాళ్లకు అలాంటి పనులు చేయరు, కానీ తండ్రిని చిన్నపిల్లాడిలా భావించి అన్ని పనులు చేస్తున్నానని కన్నీరు పెడుతూ చెప్తోంది ఆ తల్లి. ఆయన జాలి చూపిస్తారని చెప్పి ఎవరికేం చెప్పుకోలేదు. నా ఇంట్లో ఇట్లుందని బయటికి వెళ్ళినా అంటే నా మొహం పైన ఒక నవ్వే కనిపించాలి, ఏడుపు కనిపించొద్దని. ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటే కొంచెం వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఉంటే కొంచెం సంతోషంగా ఉంటుందని చెప్పి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఒకరోజు సార్ సడన్గా వచ్చేసిర్రు, నువ్వు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, ఏం చేస్తావు అసలు నువ్వు అని. వచ్చేసరికి ఇద్దరిని చూసి ఆయన ఒక 10 నిమిషాలు కూడా ఉండలేరు పాపం. ఆయన ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయాడు. నువ్వు ఇంత డాడీ ఏడవకు, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నావా నువ్వు, నాకు ఒక్కసారి కూడా చెప్పలేదని చెప్పి ఆయన అసలు వెళ్ళిపోయాను. ఒక 10 నిమిషాలు ఇట్లా కూర్చోలేదు. నేను ఎందుకే చెప్పలేదు, మీరు నన్ను చూసి ఇట్లా జాలి పడతారని చెప్పి. అమ్మ కాస్త నడిచే పరిస్థితి ఉన్నా కంటి చూపు లేదు. నాన్న చూసే పరిస్థితి ఉన్నా నోటితో ఏం చెప్పలేని, కాళ్ళు చేతులు ఆడించలేని పరిస్థితి. ఇలాంటి స్థితి పగవాడికైనా రావద్దు అనుకునేంత కష్టం. ఆ బాధ మాటలకు అందరూ రాసేందుకు పదాలు దొరకని కడు దైన్య స్థితి. ఆ కోరిక అసలు నాకు నా దగ్గర దాకా రాలేదు. ఆ కోరిక అసలు నాకు కలగను కూడా కలగట్లేదు. పెళ్లి చేసుకోవాలి, నేను వెళ్ళిపోవాలి. నేను 1 గంట లేట్ అయితేనే వాళ్ళు నా కోసం రోడ్డుకు ఇట్లా చూసేవాళ్ళు. నేను మొత్తానికి వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు సార్ వీళ్ళని చూసుకోవడానికి. నా జీవితానికైతే ఇంకా వీళ్ళే ఆధారం. ఇంకా నేనైతే ఇంకా వీళ్ళని వదులుకోలేను. వేరే వృద్ధాశ్రమాలలో అందులో ఇలా వీళ్ళని వేయలేను. నేను ఉండి కూడా చచ్చిన కిందికే, ఇంకా నేను వెళ్ళిపోతే నాకు మ్యారేజ్ కూడా అవసరం లేదు. అయినా అర్చన వెనుకాడలేదు. మొక్కవోని ధైర్యంతో, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో, ఎక్కడా భయపడకుండా కుటుంబ పోషణ చేస్తోంది. చదివింది ఇంటరే అయినా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అటు అమ్మా నాన్నలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ బడిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. బడికెళ్లే సమయంలో కానీ లేదా బయటికెళ్ళినా తన బాధను ఎప్పుడూ మొహం మీద కనిపించకుండా చిరునవ్వుతో ఉంటుంది అర్చన. అమ్మ ప్రేమ అనంతం, అనిర్వచనీయం. కాలం మారుతున్నా అమ్మ ప్రేమలో ఇసుమంతైనా తేడా లేదు. కానీ జీవిత చరమాంకంలో అమ్మకి మనం ఆనందాన్ని పంచగలుగుతున్నామా? అండగా నిలబడగలుగుతున్నామా? ప్రేమగా మాట్లాడుతున్నామా అంటే సమాధానం కాస్త వెతుక్కోవాల్సిందే. అయితే విజయనగరం జిల్లావాసి మురళి మాత్రం అభినవ శ్రవణుడిలా తల్లి సేవలో పరితపిస్తున్నాడు. అమ్మంటే ప్రాణం అతనికి. ఆ కొడుకంటే మాటల కందని ప్రేమ ఆమెకి. ఇప్పటి వరకు లోకంలో అమ్మ ప్రేమ మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ కొడుకు ప్రేమ కూడా ఉంటుందని లోకానికి తెలియదు. పురాణాల్లో శ్రవణుడి కథ విన్నాం. తల్లిదండ్రులను కావడితో మోస్తూ
ఊరూరా తిరుగుతూ ఉదాత్త పురుషుడిగా మన్నలను పొందాడు. నేడు తన తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తాను ఎక్కడికి వెళ్లినా చంటి బిడ్డల భుజాలపై మోసుకెళ్తూ అమ్మ గొప్పతనాన్ని లోకానికి వెలికెత్తి చాటుతున్నాడు ఈ అభినవ శ్రవణుడు. బస్లో టికెట్ కొడుతూ కనిపిస్తున్న ఇతని పేరు మురళి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని పెదతీగల గ్రామం. బస్లో మురళితో పాటు కనిపిస్తున్న ఈమె మురళి తల్లి సరస్వతమ్మ. ముగ్గురు కుమారులు 2 కుమార్తెలు ఉన్నా చిన్నవాడైన మురళి అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. మురళిని వదిలి ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఉంటే తట్టుకోలేదు. సరస్వతమ్మ తినలేదు, నడవలేదు. తన పనులు కూడా తాను చేసుకోలేదు. ఉదయం లేవగానే బ్రష్ చేయించటం, స్నానం చేయించడం, పౌడర్ రాసి బట్టలు వేయడం, చంటి బిడ్డలా తయారు చేసి గోరుముద్దలు తినిపించటం అన్నీ మురళీనే. తను డ్యూటీలో ఉంటే అమ్మకు సమయానికి మందులెయ్యాలి, ఆకలేస్తే అన్నం తినిపించాలి, ఆలనా పాలన చూడాలి. అందుకే ఆమెను చిన్న పిల్లలా తయారు చేసి భుజాన వేసుకుని తనతో పాటే బస్లో డ్యూటీకి తీసుకెళ్తాడు. సాయంకాలం ఇంటికి తీసుకొచ్చి ప్రేమతో పక్కేసి చిన్న పిల్లలా పడుకోబెడుతూ ఉంటాడు మురళి. అమ్మ కోసం ఈ మురళి చేస్తున్న సేవలను చూసి చుట్టుపక్కల వారంతా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మా అమ్మ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆ తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకు దక్కింది అని చెప్పే కొడుకు మురళిని చూసి మన అవసరాలకు అమ్మలను ఓల్డేజ్ హోంలో పెట్టే ఈ తరం పిల్లలు ఒక్కసారి ఆలోచించాలి. అందుకే వీరిరువురికి వనితా టీవీ వినమ్ర వందనం. అమ్మ ఒక అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, మరుపురాని ఒక మధుర జ్ఞాపకం. అమ్మ, నిన్ను తలుచుకోవడానికి ఒక్కరోజు చాలదు, గడిచే ప్రతి క్షణం నీ భిక్ష. అమ్మదనపు కమ్మతనం ఆరగించే అమ్మ దినోత్సవం రోజు అందుకో మా వందనం.